కర్నూలు జిల్లా ఉలిందకొండ మండలం నాయకల్లు గ్రామంలో ప్రజా సంఘాలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. భారతి అనే వివాహిత అదృశ్యమై 20 రోజులైనా పోలీసులు కేసు ఛేదించలేదన్నారు. వివాహిత అదృశ్యం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని, పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టడం లేదని మండిపడ్డారు. అదృశ్యమైన వివాహిత ఆచూకీ కనుక్కోలేకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్న నేతలతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. భారతి అనే వివాహిత గత 20 రోజులుగా అదృశ్యమైంది. అయితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇప్పటికీ ఆచూకీ తెలియలేదు. అంటే ఈమె ఏమైంది, ఎవరు ఏం చేశారనేది తేల్చని పక్షంలో ఇక్కడ యువజన ప్రజా సంఘాలు అయితే ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అయితే అమ్మాయి పట్ల ఏమైందనే విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు ఏదైతే రాజన్న లక్ష్మీనారాయణమ్మ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, భారతి అంటే గత 20 రోజులుగా కనిపించట్లేదు, ఏమైంది? అంటే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఎతకలాడతామంటున్నారు. నీ ఎదురుగునే ఎతుకుతున్నాం కదా, మాకు దొరకంది, మేమేం చేస్తాము అని అంటున్నారు. మా కర్మన మీ కర్మన అంటున్నారు. ఎవరు కర్మో నా బిడ్డ అయితే పోయింది. వీళ్ళు ఎవరు ఎతకలాడినా కనపడలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? 20 రోజులైంది, ఇంతవరకైనా కూడా ఏమి ఆచూకు లేదయ్యా మా బిడ్డది. కనీసం లాస్ట్కు మాకు చూసుకుని కూడా సిఫార్సులు లేవు. మాకు ఇంకా ఎప్పుడు దొరుకుతుందో మా బిడ్డ మాకు అర్థం కాలే. వీళ్ళు పోలీసులు చేస్తాం అంటారు. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి తెలియదు. భారతి మీకు ఎన్నో కూతురు, భారతికి ఎంతమంది సంతానం? భారతికి సంతానం లేదు, మేమే తల్లిదండ్రులము. మాకు 3 బిడ్డలు. భారతి పెద్దది. నాయకులకు ఇచ్చి పెళ్లి చేసినాము. వాళ్ళ కుటుంబమే ఆయమ్మని ఏమో చేసి కాలువలో కిందని అబద్ధం చెప్తున్నారు. అంతే. వాళ్ళు ఏమో చేసినారు, అంతా ఒకటే వాళ్ళ కుటుంబం అంతా. అంటే ఎవరు ఏం చేశారని, మీ అల్లుడు చేశారనే లేదంటే బంధువర్గం ఎవరైనా చేశారని అనుమానం? వర్గం అంతా మొత్తం వాళ్ళు, చిన్న ఆయన కొడుకు వాళ్ళు, భారతి మొగుడు, భారతి బావ, భారతి పేర్లు చెప్పండి. పేర్లు ఏం పేర్లు? భారతి అక్క పేరు పార్వతమ్మ, భారతి బావ పేరు ప్రసాదు, నా అల్లుని పేరు రవికుమారు, నా భారతి మామయ్య పేరు రామదాసు. వాడు ఇంకొకడు ఏ పేరు అంటే వాడు ఎవడో ఉన్నాడు, వాని పేరు వచ్చేసి రాఘవేంద్ర. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు అంతా అన్నదమ్ముళ్ళే, చిన్నాని పెద్దనాని పిల్లలే. వాళ్ళు ఏం చేసినారు ఏమి లేదో తెలియదయ్యా మాకి. మా అమ్మాయిని అయితే ఇంతవరకు ఎందుకంటే పెళ్ళి ఎన్ని రోజులు అయింది? అప్పుడు అల్లుడు వాళ్ళ బంధువులు ఏమైనా కొట్టేవాళ్ళ, తిట్టేవాళ్ళ? అట్లా ఏం మాకేం చెప్పలేదయ్యా మా బిడ్డ. అయినా కూడా భారతి అప్పుడప్పుడు గొడవలు పడతాంటే ఏదో సన్న విషయాలు సర్దుకొని పోలమ్మా అని చెప్పేటోళ్ళమే కానీ యావద్దు గొడవ వల్లేదే. అమ్మ కూతురు, ఇప్పుడు మీ కూతురు ఏమైందంటారు? మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మాకెవరి మీద అనుమానం లేనా. మాకు ఫోన్లు చేసినా కానీ బాగున్నాలే అని అంటున్నా. ఇంకంతే కానీ మాకు ఏమి చెప్పదు. వీళ్ళు అంటున్నారు రాఘవేంద్ర ఇట్లా ఫోన్ చేసినాడు జనవరి నాడు ఫోన్ చేసినాడు, ఐలాభని చెప్పినాడు అని ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. మేము పొద్దునేడి ఫోన్ చేసినాము, బాగున్నాలే అని చెప్పింది. పండగ దగ్గరలో ఉంది, వస్తానులేమ్మా అని చెప్పింది. వాళ్ళు అంపియర్లే. అంటే అల్లుడి మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? మాకు ఏమో మేము అవన్నీ గమనించుకోలే. ఇప్పుడు అనుమానాలు వస్తుంటాయన్నీ. వాళ్ళ ఇంట్లోనే కొనుగుతండ్రి, ఆయన ఆయమ్మ చెప్తానులే. ఇంతవరకు జరుగుతున్నాయి కానీ ఆయమ్మ ఊరివే చెప్తానులే. ఊరికి వస్తారనే కానీ వాళ్ళు అంపియర్లే అమ్మా, అంపియర్లేమ్మా అని చెప్తాను. నేను ఏమి చెల్లెలు కాలు మీద కూడా బిడ్డను చూసే కూడా పంపిలేదయ్యా వాళ్ళు. చెల్లెలు నా చెల్లెలు చచ్చిపోతే లాస్ట్కు మగం చూస్తాను పంపిండి అంటే పంపిలేయ్యా వాళ్ళు. నా బిడ్డ కాను మీద కూడా పిల్లలు చూసే కూడా పంపిలేదయ్యా వాళ్ళు. వాళ్ళు ఎక్కడ రాక్షసులయ్యా, వాళ్ళు మనుషులు కాదు. చెప్పండి, ఇప్పుడు ప్రజా సంఘ నాయకులుగా మీరు వచ్చారు. 20 రోజులుగా భారతి అంటే ఒక వివాహిత అదృశ్యమైంది, పోలీసులకు ఇచ్చిన ఆచూకీ తెలియలేదంటున్నారు. మరి ప్రజా సంఘాలుగా మీరు ఏమని భావిస్తున్నారు? ఈ కేసుని ఎట్లా ట్రేస్ అవుట్ చేయాలంటారు? కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాయకల్ విలేజ్. ఈ నాయకల్ విలేజ్లో భారతి జనవరి 1 వేడుకలు చేసుకొని 11 గంటలకి పొలానికి పోయి తిరిగి రాలేదని
ఇంటి వాళ్ళు చెప్పడం, వాళ్ళు స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ బేస్లో అందిరినివా కాలువలో పడింది మేము చూసామని అక్కడ వెళ్తున్న వాళ్ళు చెప్పడారు. మేము ఇది మిస్సింగ్ కేసుగా కేసు ఫైల్ చేసామని ఎస్ఐ చెప్తున్నాడు. ఆ మిస్సింగ్ కేసు ఒకవేళ దాంట్లో పడింటే మరుసటి రోజు బాడీ తేలవకుండా ఈ రోజు దాకా 20 రోజులు అవుతున్నా అసలు మరబోట్లు ఇవన్నీ కూడా తిరిగిన బాడీ ట్రేస్ అవుట్ కాలేదు. పోలీసులు మాత్రం ఊరు కోడై కూస్తుంది. ఆ విలేజ్లో వాళ్ళ బావ అనే ఒక వ్యక్తి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలని కోడై కూస్తుంటే పోలీసులు మాత్రం అటువైపు ఆలోచించకుండా గుత్తి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీకి ఎస్పీకి ఫోన్ చేసి మా ఏరియా అమ్మాయి అక్కడ మిస్ అయిందని కంప్లైంట్ ఉంది, ఏం చేస్తున్నారు మీరని అడిగి అతని మనుషుల్ని స్టేషన్కి పంపడంతో వాళ్ళు అక్కడ చాలా గొడవపడి మీరు కేసుని ఛేదించడంలో విఫలమైనారు, ఊరికి పోతే అందరూ కోడై కూస్తున్నారు ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తిని ఎందుకు మీరు విచారించలేదు, ఊర్లోనే ఉన్నాడు కదా అని అడిగితే మాకు అటువైపు ఆలోచన రాలేదు. మేము ఎవరు ఆ వ్యక్తి? రాఘవేంద్ర వీళ్ళ అమ్మాయి బావ. ఇది ఏదైతే భారతి అంటే 20 రోజులుగా మిస్సింగ్ అయింది, కనిపించట్లేదు అనే ఒక వార్త పైన ఈ ప్రజా సంఘాలు అయితే స్పందించాయి. అంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు దీని వెనుక వాళ్ళ హస్తం ఉందని తెలిసినా కూడా సరిగా స్పందించట్లేదని అంటున్నారు. ఏదైతే ముచ్చిమర్లో కూడా ఏదైతే 9 ఏళ్ళు వాసంతి కూడా అదృశ్యమైన సంగతి పోలీసులు తేల్చలేకపోయారు. అదేవిధంగా ప్రస్తుతం ఇది ఏదైతే ఉలిందకొండ అంద్రినివా కెనాల్లో పడిన ఈ అమ్మాయి భారత్ కావచ్చు, అదేవిధంగా మొన్నటికి మొన్న 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నెలల బాలుని కొందరు అపహరించుకోపోయిన ఘటనలు కూడా జరిగాయి. అంటే ఇక్కడ వ్యక్తులు పోతే పోలీసులు ఏదైతే ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడుతున్న పోలీసులు అంటే ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నారని ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నారు. ఎట్టి తిరిగి ఈ కేసును అయితే ట్రేస్ అవుట్ పోరాటం ఆపేది లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.